As a child, we are kings and queens of the day as you enter the fort of Eureka of the great Indian Empire. Await the opening of a magical day and discover the wonderful amalgamation of cultures. Hark the clarion call. Witness the opening of the fort.
చూడండి ఫిలిం సిటీలో చాలా ఎత్తైన ఫౌంటైన్ ఏంజల్స్ ఫౌంటైన్. తండా తండా కూల్ కూల్ అండా అండా తండా తండా కూల్ కూల్. And once again left side flowers followed by lime light garden. ఆ దేవుడు వరమందిస్తే నన్నేం కోరుకోదు గార్డెన్ చూడండి. ఇక్కడే షూట్ చేశారు. ద గ్రూప్ మీటింగ్ మ్యారేజ్ పార్టీ అవార్డ్ ఫంక్షన్ ఎక్కువ యూజ్ చేస్తారు. మీరు సినిమాలు చూస్తుంటారు కదా. మన మూవీ స్వప్న లోకల్ సౌందర్య మా ఇంటికి వచ్చి వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్. సుస్వాగతం ఒకటి షూట్ చేశారు. పువ్వు పైన చెయ్యేస్తే విచ్ మూవీ మగధీర. సో అక్కడ షూట్ చేశారు. ఆ గార్డెన్ స్పెషాలిటీ ఏంటంటే చూడని మధ్యలో బయట ఫిలిమ్స్ లో వాటర్ లో చెప్తుంది లేదా క్రిస్ 3 మూవీ స్టాచ్యూ ఆఫ్ బాంబ్ బ్లాస్టింగ్ సీన్ ఇక్కడ షూట్ చేశారు. అండ్ అరుంధతి రాను అందుకని చంద్రముఖి బయటికి వచ్చి జాడు కొడుతుంది. మల్టీ పర్పస్ బిల్డింగ్. సో మీరందరూ బస్సు ముందుకు చూడండి. అప్కమింగ్ మూవీ ప్రభాస్ ఫౌజీ మూవీ ఇక్కడ షూట్ చేశారు. కమింగ్ మూవీ ప్రభాస్. సో ఎవ్రీవన్ లుక్ అట్ బస్సు ఫ్రంట్ ముందుకు చూడండి. సీదా స్ట్రైట్ గా ముందుకు చూడండి. లాస్ట్ బిల్డింగ్ వెల్కమ్ టు ముంబై గేట్ ఆఫ్ ఇండియా సైట్. And but on the left side there is a below Pyarika Nishan Taj Mahal. ఎక్కువసేపు చూడొద్దు, చూస్తే మీకు ప్రేమ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మూవీ షూట్ చేశారు పుష్ప 1. అండ్ మిడిల్ బిల్డింగ్ రెబల్ మూవీ ప్రభాస్ బిల్డింగ్. లాస్ట్ బిల్డింగ్ దృశ్యం 2 బిల్డింగ్. అండ్ లెఫ్ట్ సైడ్ టాప్ బిల్డింగ్ the VIP conference hall. That is building original building. So North Indian location completed. Just now enter. Welcome to South Indian shopping mall. And once again left hand side open area Pushpa 2 movie Chittoor market fighting scene. ikkada shoot chesaru Pushpa 2 movie. షూటింగ్ టైంలో డైరెక్టర్ సెంటర్లో గాంధీ బొమ్మ పెడితే గాంధీ నగర్ అవుతుంది, నెహ్రూ బొమ్మ పెడితే నెహ్రూ నగర్, సమ్ టైమ్ మన బొమ్మ పెడితే మన నగర్ కూడా అయిపోతుంది. దిస్ ప్లేస్ సౌత్ కమింగ్ మూవీ ప్రభాస్ రాజా సాబ్. బట్ షూటింగ్ టైంలో మార్కెట్ షాపింగ్ మాల్ చూపెడతారు మనకి ఇక్కడ సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్. అండ్ వన్స్ అగైన్ లెఫ్ట్ సైడ్ ఎల్లో కలర్ బిల్డింగ్ చంద్రముఖి ఫిలిం డాన్స్ మాస్టర్ హౌస్. సో మీరందరూ బస్సు ముందుకు చూడండి సీదా స్ట్రైట్. ఇప్పుడు మనం వెళ్తున్నాం ఈ సెట్టింగ్ ని విలేజ్ సెట్టింగ్ అంటారు. విలేజ్ షూటింగ్ టైంలో రోడ్డు పైన కొంచెం మట్టి చెత్త చెత్తన వేసి పల్లెటూరులో చూస్తారు మనకి. బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ బ్యూటిఫుల్, బిల్డింగ్ బ్యాక్ సైడ్ నథింగ్ ఈస్ దేర్. ఆगे से ఐశ్వర్య రాయ్, పీछे से కల్పన రాయ్. 24 hours ఫుల్ వేసి వెనకాలన్నీ చెట్లే ఉంటాయి. సో డోర్ తీసినంటే అడవిలోకి వెళ్ళిపోతాం. అది రామోజీ ఫిలిం సిటీ 50% ఒరిజినల్ బిల్డింగ్, 50% సెట్టింగ్ బిల్డింగ్. అండర్ రైట్ సైడ్ ఒరిజినల్ బిల్డింగ్ రామోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీ का మెయిన్ హెడ్ ఆఫీస్. ఆపోజిట్ గ్రీన్ బిల్డింగ్ ఈటీవీ భారత్. ఈటీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ అన్నీ ఇక్కడికి వెళ్ళి ప్రసారం అవుతాయి. కన్నడ ఈటీవీ, బెంగాల్ ఈటీవీ, మరాఠీ ఈటీవీ, తెలుగు ఈటీవీ, గుజరాత్ ఈటీవీ, ఈటీవీ 1, ఈటీవీ 2. కాలకేయ రక్తవదం ఫైటింగ్ సీన్. ఎనీవే మీరు within 2 minutes now we are going central jail. First time jail వెళ్తున్నాం without rain తోటి. రైట్ సైడ్ క్లబ్ సైడ్ దాంట్లో ఇండోర్ సాంగ్ షూట్ చేశారు. కమింగ్ మూవీ నాని హీరో ప్యారడైజ్ మూవీ దాంట్లో షూట్ చేశారు. ఫస్ట్ ఎలివేషన్ నేనే రాజు నేనే మంత్రి క్లైమాక్స్ లో కనిపిస్తుంది మనకి. వెల్కమ్ టు హండమాన్ సెంట్రల్ జైల్. బట్ గేట్ ఒరిజినల్ డోంట్ టచ్.
సైడ్ చూడండి, మీ దగ్గర కెమెరా ఉంటే ఫోటోలు కూడా తీసుకోవచ్చు. చూడండి ఫైనల్ ట్రీట్మెంట్ 2 సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ అవుతుంది, ఇప్పుడు కూడా క్లియర్ కాలేదు. సెంట్రల్ జైల్ అక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 వైపులు చూడండి, జైల్లో ఖైదీలు రెడీ ఉన్నారు మన గురించి. బయటికి ట్రై చేస్తున్నారు, మూవీ షూటింగ్ పుష్ప 2 మూవీ, సలార్ మూవీ, కండెల్ మూవీ షూట్ చేశారు జైల్లో. సెంట్రల్ జైల్ సంథింగ్ లో షూట్ చేశారు. సో బిల్డింగ్ లో కూడా సెట్టింగ్ ఎలా చేస్తారు, ఎలా ఉంటుంది, ఒక ఇండోర్ సెట్టింగ్ చూపెడతాము. ఈ బస్సు ఇక్కడికి లాస్ట్ మీరు అందరు బస్సు దిగి లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్ళండి, ముంగట 2 కట్టప్పలు రెడీ ఉన్నారు. ఇక్కడ సభ జరుగుతున్నట్టే కల్కాలి. उचित अनुचित का निर्णय आप मत कीजिए पिता। मैं उन्हें नहीं दूंगा। मेरा निर्णय अड़िग है। अब तो जो होना है वो कुरुक्षेत्र के मैदान में ही तय होगा। जिसकी जीत होगी वही भारत का राज है। अरे ट्रेन एक्की दिगुरी ट्रेन 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 एक्की दिगुरी सर
శ్వాసగా గుండెలో ఆశగా తరతరాల ఎదురు చూపులో ఆవిరైన నీ కన్నీళ్ళు ఆనవాళ్ళు ఈ సంకెళ్ళు రాజ్యమా ఉలికి పడు नमस्कार, आदाब, सत श्री अकाल। स्वागत है आप सभी का इस एडवांस प्रोडक्शन फ्लोर में। यहाँ 2 नए किस्म की टेक्नोलॉजीज का प्रदर्शन किया जाएगा, जिसमें फिल्मों की दुनिया में वर्चुअल प्रोडक्शन मदद से एनिमेशन प्रोसेस का टाइम बच जाता है और घंटों मेकअप करके अलग कैरेक्टर बनाने की जरूरत ही नहीं पड़ती। अगले द्वार पर आप देख पाएंगे वर्चुअल प्रोडक्शन। ये एक ऐसा फिल्म या टीवी प्रोडक्शन प्रोसेस है जहां असली लोकेशन पर गए बिना ही किसी एक्टर और प्रॉपर्टीज के साथ शूट किया जा सकता है। और हाँ, ये लोकेशन वर्चुअल 3D में बनाए जाते हैं। जरा सोचिए, अगर हमें एंटार्क्टिका जैसे बर्फीले इलाके में कोई सीन शूट करना हो या कई घंटों तक घने जंगलों में शूट करना हो, तो पूरा क्रू और इक्विपमेंट्स के साथ कितनी दिक्कतें आ सकती हैं। वही
बैकग्राउंड हम कंप्यूटर में तैयार करके या एलईडी में प्रोजेक्ट करके या क्रोमा स्क्रीन के जरिए पूरी फिल्म का प्रोडक्शन स्टूडियो में ही कर सकते हैं। एलईडी वॉल्यूम शूटिंग को इन कैमरा वीएफएक्स बोलते हैं। इस जादुई टेक्नोलॉजी की मदद से पलक झपकते ही आप खुद को एक फॉरेन लोकेशन में खड़े हुए पाएंगे। आपकी जानकारी के लिए बता दें कि रामोजी फिल्म्स टीम में वर्ल्ड क्लास मोशन कैप्चर स्टूडियो और वर्चुअल प्रोडक्शन फ्लोर है, जहां देश विदेश की फिल्मों के लिए इस तरह से अत्याधुनिक प्रोडक्शन किए जाते हैं। तो और देर नहीं, चलिए शुरू करते हैं। वार्म वेलकम टू मोशन कैप्चर स्टूडियो। आप सबका हार्दिक स्वागत है मोशन कैप्चर स्टूडियो में। प्लीज यू ऑल लुक एट द फ्रंट साइड, सी द आर्टिस्ट एंड सी द अवतार कैरेक्टर, सेम बॉडी मूवमेंट ऑन द स्क्रीन। प्लीज लुक एट द टॉप। These are the OptiTrack cameras. Total 16 cameras are there. ऊपर लगे हुए cameras को OptiTrack cameras कहा जाता है। पूरा 16 cameras है ऊपर। And also you can see our artist wearing a special costume which has the sensor on it. हमारा आर्टिस्ट अलग किस्म का कॉस्ट्यूम पहने हुए, उनके ऊपर सेंसर्स लगे हुए हैं। That cameras are capturing the sensors. Because of that only you are able to see avatar character on the screen. ऊपर का कैमरा हमारे आर्टिस्ट के ऊपर सेंसर्स को कैप्चर करने के बाद स्क्रीन के ऊपर आपका अवतार कैरेक्टर दिखाई दे रहे हैं। We are doing with the help of that chroma screen. You can see the blue wall, that is chroma screen. With the help of that we can change any destination here without going to that location. Earlier by using this type of technologies in movies like Avatar, King Kong, Robo, iMovies, Spider-Man, Batman, Hulk, बाहुबली, लॉट ऑफ मूवीज आर देयर। एनिमेटेड मूवीज पूरा इसी तरह टेक्नोलॉजी यूज करके मूवीज बनाता है। नाउ यू कैन लुक एट द चेयर। अब आपके सामने चेयर को देखिए। ही इज लिफ्टिंग द चेयर। दैट चेयर इज आल्सो हैविंग ए सेम सेंसर्स लाइक द ड्रेस। बिकॉज ऑफ दैट यू कैन सी दैट चेयर हैज बिग रॉक ऑन द स्क्रीन। और ड्रेस के तरह चेयर के ऊपर भी है सेंसर्स। और सेंसर्स की वजह से आपको ये चेयर बड़े पत्थर दिखते हैं आपको स्क्रीन के ऊपर। दिस इज ऑल अबाउट मोशन कैप्चर स्टूडियो। काइंडली प्रोसीड टुवर्ड्स नेक्स्ट अट्रैक्शन, वर्चुअल रियलिटी, मेक ए जर्नी ऑफ लंदन सिटी। देयर यू कैन सी योरसेल्फ वॉकिंग इन द लंदन स्ट्रीट। थैंक यू एवरीवन, थैंक्स फॉर वाचिंग मोशन कैप्चर स्टूडियो। प्लीज प्रोसीड। चलो ముందుకెళ్ళండి రా। चलो बेटा मुंह 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 लंदन ब्रिज गए, लंदन ब्रिज गए ना। మేడం ఇగో బోర్డింగ్ పాస్ తీసుకొని ఇగో ఇగో మేడం బోర్డింగ్ ఫ్లైట్ టైం కాగానే ఉరుకుడే ఫ్లైట్ దగ్గర వేస్తుంది చూడండి అదే ఫ్లైట్ దగ్గర
నీ ఫ్లైట్ రెడీ ఉన్నా వెల్కమ్స్ యూ సేమ్ ఫోటో వీడియోది दिलवाले हाँ माया लो आगो मूवी के सेट सिर्फ इस्तेमाल की चीज ही नहीं, ये कल्पना को आकार देते हुए भावनाओं को बढ़ाते हैं। महलों से लेकर शहर के नजारों तक एक नई दुनिया को निर्माण करने में सेट दृश्य रूप देता है। जब हम छोटे बच्चे थे, दादी और नानी कहानी सुनाते थे, माँ बाप कहानी सुनाते थे, तब हम काल्पनिक रूप से दृश्य को देखा करते थे। अब उसी को पेशा बना लिए। प्रोडक्शन डिजाइन का मतलब कहानी के हिसाब से दृश्यों को वास्तविक रूप देना, आलोचना के हिसाब से डिजाइन करना। फॉर एग्जाम्पल, जब राजमौली मुझे मुंबई में मिलने आए थे, मुझे बाहुबली के स्केल के बारे में कुछ भी नहीं पता था। वे कई बार मुझे एक वाटरफॉल के बारे में बताया करते थे जो हजारों फीट की ऊंची है। उन्होंने कहा कि सर, अगर मैं ये फिल्म बनाऊंगा तो उसमें ये जरूर रहेगा। तब मैंने सोचा कि इसके ऊपर किस तरह से काम कर सकते हैं। बाद में जाकर मैंने उनकी सोच को हिसाब लगाया। बाहुबली के बड़े माहिष्मती सेट को हमने 1000 कारीगरों का उपयोग कर
सिर्फ 65 दिनों में पूरा किया। ट्रिपल आर में राम का किरदार अग्नि को रिप्रेजेंट कर रहा था, तो उसी चीज को दर्शाते हुए सेट लगाना चाहते थे। उसी जमाने के एक ब्रिटिश एकेडमी को दिखाना था, इसीलिए दार्जिलिंग के कुछ पुलिस एकेडमी के रेफरेंस लेकर रामोजी फिल्म सिटी में ही उस सेट को बनाया गया था। We are shooting my intro with close to 800 to 900 people, which might look like 6,000 or 7,000 on screen. हम कृष्ण करते वक्त स्टैचू को ऐसे जगह लगाना था जो एक पब्लिक प्लेस हो, मगर पब्लिक प्लेस में भीड़ की वजह से ये सिर्फ नहीं लगा सकते। हमारे पास एक परमानेंट जेट फाउंटेन था, उसको निकालकर कृष्ण का स्टैचू लगाया था और साथ ही स्ट्रीट एम्बियंस क्रिएट करके शूट किया था। हिंदी सिनेमा में दिलवाले, चेन्नई एक्सप्रेस और सूर्यवंशी की बात करें तो इस सूर्यवंशी सिनेमा के लिए जैसलमेर की गलियां RFC में बना दी थी। अगर देखा जाए तो उस शहर को बनाने के लिए कई साल लगेंगे, मगर हमने उस गली को 35 दिनों में ही पूरा करके टीम को सौंप दिया। सिनेमा से संबंधित प्रोडक्शन डिजाइनर, डायरेक्टर अपनी आलोचना के हिसाब से पेंसिल स्केच या कॉन्सेप्ट डिजाइन के जरिए हमसे मिलने के बाद उस डिजाइन का हम मिनिएचर बनाकर उन्हें दिखाते हैं। इससे पता चलेगा कि यह दृश्य रूप में कैसा रहेगा। अगर पुष्पा मूवी के सॉन्ग को देखा होगा तो लगेगा कि टेंट में चल रहा है, मगर ये मुमकिन नहीं है क्योंकि लाइटिंग एलिमेंट्स और डांसर्स को जगह चाहिए। इन सभी एलिमेंट्स को जोड़ के सेट को डिजाइन करके इस तरह से दिखाया गया है। लाइक रियलिटी और फिल्म मेकिंग का जो एक बहुत अच्छा तालमेल होता है ना, बहुत अच्छा एग्जाम्पल है। अभी पुष्पा मूवी 2 में भी एक स्पेशल सॉन्ग और एक ड्यूट सॉन्ग है। हालात ऐसे थे कि 6 दिनों में उस सेट को पूरा करना था। उतने बड़े सेट्स को हमने पूरा करना था। KGF सेट में 1970-80 दशक के पार्लियामेंट सेट को बनाना था। उसके लिए कुछ रेफरेंसेस देखकर हमने उस सेट को डिजाइन किया। सालार मूवी के खानसार सिटी को भी रामोजी फिल्म सिटी के 10 एकड़ जमीन में निर्माण कर शूट किया गया। उसे भी हम लोगों ने 1970 और 80 दशक के निर्माणों को और अलग अलग पहलुओं को जमा करके वास्तविकता का रूप देकर एग्जीक्यूट किया। एक बार हम डिजाइन करने के बाद उस पर काम करने के लिए हमारे आर्ट डायरेक्टर्स, उनके एसोसिएट्स और कई लोग होते हैं। इस पे प्रॉप मेकिंग वाले अलग से होते हैं, इस काम में कारपेंटर्स होते हैं, पेंटर्स होते हैं और मैकेनिक्स भी होते हैं। ऐसे कई तरह के कारीगर काम करते हैं। पौराणिक कथाओं में माया सभा का निर्माण करने वाले मायासुर की प्रेरणा लेते हुए रामोजी राव जी ने माया के नाम से नामकरण किया। वक्त के साथ माया में बदल गया, यानी इस माया में भी कई तरह के चित्र विचित्र और अद्भुत निर्माण को बना सके, इसीलिए इस जगह को माया का नाम दिया गया है। 1997 में जब रामोजी फिल्म सिटी में शूट शुरू हुआ था, तब से लेकर अब तक 3500 से भी ज्यादा चित्रों का निर्माण किया गया है। यानी एक ही जगह सारी चीजें मिलना, एक ऐसी जगह इंडिया में हैदराबाद में रहना, उस जगह हम लोग काम करना हमारे लिए गर्व की बात है। एक निर्देशक के लिए जो सीक्वेंस चाहिए, उसके हिसाब से बहुत ही प्रयास से एक सेट का डिजाइन करते हैं। सिनेमा के निर्माण के बाद थिएटर में बड़े पर्दे पर उसे देखकर दर्शक जितना खुश होते हैं, उतना ही हम भी उसका आनंद उठाते हैं। सिनेमा की दुनिया में सिर्फ छाव ही नहीं, इसमें हजारों लोगों की मेहनत है। यहाँ रामोजी फिल्म सिटी में कई बार असंभव चीजों में भी जीवन डाला जाता है। इसी से दर्शकों को काल्पनिकता में ले जाने के लिए फिल्म निर्माता और प्रोडक्शन डिजाइनरों के हजारों सपने साकार हुए। ये एक ऐसी जगह है जहाँ दुनिया बदलती रहती है, मगर सपने कभी नहीं रुकते।